2025 సెప్టెంబర్ 3న పరివర్తిని ఏకాదశి. ఈ ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకం? ఆగిపోయిన పనులు పూర్తవ్వాలంటే ఏం చెయ్యాలో మీరు ఇప్పుడు తెలుసుకోండి. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఉదయం 4:53 ప్రారంభమై మరుసటి రోజున సెప్టెంబర్ 4న ఉదయం 4:21 ముగుస్తుంది. అందుకే సెప్టెంబర్ 3న జరుపుకోవాలి. ఈ ఉపవాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆరాధించడం వల్ల బ్రహ్మ విష్ణువుతో సహా 3 లోకాలను పూజించిన ఫలితం లభిస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే ఆ రోజు ఏం చేయాలి మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి ఏకాదశిలాగానే పరివర్తిని ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉంటే మంచిది. సూర్యోదయం సమయంలో నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. చక్కెర, పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి. చేమంతులతో నారాయణ్ణి పూజించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. ఈ ఏకాదశి నాడు పూజ చేసి ఉపవాసం ఉంటే మంచిది. వీలైతే విష్ణు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. సాయంత్రం మళ్ళీ శుచిగా స్నానం చేసి దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది. ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన 1,000,000 రెట్ల ఎక్కువ పుణ్యం వస్తుంది. పరివర్తిని ఏకాదశి నాడు ఆగిపోయిన పనులు పూర్తవ్వాలంటే ఖచ్చితంగా లక్ష్మీనారాయణుడిని పూజించాలి. ఇలా పూజ చేయడం వలన జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. విష్ణుమూర్తి దేవశయని ఏకాదశి నుండి యోగ నిద్రలోకి వెళ్ళి భాద్రపద శుక్లపక్ష ఏకాదశి నాడు భుజం మార్చుకొని మరోవైపుకు తిరిగి నిద్రపోతాడని అంటారు. అందుకే శుభకరమైన ఈ ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించి ప్రత్యేక పరిహారాలను పాటిస్తే సకల సంతోషాలు కలిగి ఇబ్బందుల నుంచి దూరంగా ఉండొచ్చు. విష్ణువుతో పాటు శివుడు, పార్వతి, వినాయకుడిని పూజించడం వలన అడ్డంకులన్నీ తొలగిపోతాయని మోక్షాన్ని పొందవచ్చు. చాలా చోట్ల ఈ ఏకాదశిని కర్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీ విష్ణుమూర్తికి మీరు పూజ చేయడం వలన స్వామివారి అనుగ్రహం కలిగి మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి.